ఏమైంది? రారా రారా అంటే పాకెట్లో 10 రూపాయలు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు. రారా అంటే ఎక్కడికి రావాలి? ఇదిగో ఉంచుకో. ఏంటన్నా ఈ డబ్బుతో లండన్కి ఎలా వెళ్ళాలి? లండన్ ఇది కూడా ఉంచుకో. ఇదిగో ఇదిగో ఈ మొత్తం నువ్వే ఉంచుకో. నీ దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి కదా, వాటిని వడ్డీకి ఇచ్చుకొని నీ పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండు చాలు. అర్థమయ్యేలా చెప్పరా? నీ దగ్గర అంటే నీ ఇంట్లో 5 లక్షల రూపాయలు ఉన్నాయి కదా, ఆ డబ్బులో నాకు కూడా సగం ఇచ్చావంటే నేను వడ్డీకి ఇచ్చుకొని బతుకుతాను కదా. అర్ధ భాగం. అర్ధభాగమా? నాకు పిల్లలు ఉన్నారా? ఎక్కడ ఎక్కడ? హరి 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 ఇదెలా రా? ఉదయాన్నే గుళ్ళో చూశాను, తాళి కట్టి తీసుకొచ్చేసాను. పిల్లలు కమింగ్ సూన్. కానివ్వు కానివ్వు. రారా రండి. నాన్న, తమ్ముడు సరిగ్గా స్కూల్ కి రావటం లేదు నాన్న. లేదు, నేను సరిగ్గానే వెళ్తున్నా, వాడు అబద్ధం చెప్తున్నాడు. వచ్చావా పనికిమాలోడా? ఊరంతా చుట్టొచ్చావా? మందులు తెమ్మన్నాగా తెచ్చావా? మర్చిపోయావంట్రా? ఆటమైన మాత్రలు వేసుకొని సత్తన్నాను నేను. ఊరుకోమ్మా, అంటావు కానీ ఎప్పుడు చావు. ఏం సావననుకున్నావా? నాకు రోషం ఎక్కువ రోయ్. ఒరే పెద్దోడా, ఆ మందుల డబ్బా ఇరా అన్ని ఒకేసారి మింగి సత్తాను. ఇదిగో బామ్మా. సరే హరి ఇదిగో లెక్కెట్టుకో. థాంక్స్ అన్నా. నాన్న నాన్న, బామ్మకి ఏదో అయ్యింది, నాకు భయంగా ఉంది, వచ్చి చూడు నాన్న. ఏమైందిరా? నాకు తెలీదు, నువ్వే వచ్చి చూడు నాన్న. ఏమైంటుంది? సరే రా వెళ్ళి చూద్దాం. అమ్మా. ఏంటన్నా మీ అమ్మ సెల్ఫీకి పోజ్ ఇచ్చి కూర్చుంటుంది? ఉండవయ్యా. రే బామ్మకి ఏమైంది? ఏం మందులు ఇచ్చావు? నేనేం చేయలేదు నాన్న, ఈ డబ్బాలో ఉండే మందులే ఇచ్చాను అంతే. అన్నా కళ్ళజోడు పెట్టుకున్న కుక్క డబ్బా. ఇదిగో. ₹1 కోటి. పిల్లల్ని తీసుకుని త్వరగా బయలుదేరమ్మా. మర్చిపోకుండా మందు డబ్బా తీసుకోరా. నేను మొత్తం తీసుకొస్తాను, నీకు ఏది కావాలో అది తీసుకో. నాకు ఎప్పుడు మూడొస్తుందో అప్పుడు లేపేస్తాం.